సో 1 వీక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కాన్సర్ట్ ఉన్నదన్నమాట కుశల్కి. సో సో ఇది కాన్సర్ట్ ఏరియా. కాదురా అన్నయ్య ఏడి? ఎక్కడ? స్టేజ్ పైన ఎక్కడ? ఓ వెనకనా? వెయిట్ ఫోటో కాదు, వీడియోనే. వీడియోనే. ఎక్కడంటే ఇక్కడ ఇక్కడ ఆగమాగంది ఇస్తే ఇక్కడ నీకు ఊపుతావులే. But they're here. Anyone who is an alum or has ever attended the International Music Camp, can you just raise your hands? Let's give them a round of applause. Now that we've done that, we should probably introduce ourselves. I'm Tim Bauman, and this is Christine Bauman. We are the camp directors here at the International Music Camp. And one of the first things we're going to do is that our Dean staff is going to pass the bucket for collection. We are
I absolutely firmly believe that with all of my heart. We need arts now more than ever. Can I get it? Amen. Look out when you really start preaching. I tell you what, you're going to have to get comfortable in your chairs for a while. Because of this, we all know. సర్టిఫికేట్ ఇచ్చిందా? పద ఇంక వెళ్దాం, మనకు అక్కడ లేట్ అవుతుంది. So he got a certificate for participating for 1 week in International Music Camp. So almost done now. So we are leaving now. ఆమె బాయ్ చెప్పేసిన ఏడ్చింది పాప. ఈమె ఈమె కాదు, వేరే ఆమె అక్కడ పైన నా మ్యూజిక్ చెప్పింది అట్లే ముసలామె. ఫోటో తీసుకుంటే ఆరో ఆడతాడు. Okay. Fantastic. Yeah. The problem is next year. Hey, come on, second session next year. Okay. Love you on the stage. Give a shake hand to her. Oh, I'm so glad we had a good time. Yep. See you next year. ఇస్తాగా కవర్ అది వర్త్ఫుల్ ఆరా ఇప్పుడు ఆ ఇంటర్నేషనల్ మ్యూజిక్ క్యాంప్ పోయినందుకు ఒక $800 పెట్టి పోయినందుకు ఆ 800 వర్త్ఫుల్ వాళ్ళు అంత ఇన్స్ట్రక్షన్స్ చెప్తానులా. ఎంతమంది ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు? అంటే మిడిల్ స్కూల్కి హై స్కూల్కి మిడిల్ స్కూల్కే మీకు చెప్పేటోళ్ళు ఎంతమంది? 16 మెంబర్స్. నీకెంతమంది చెప్పారు? నాకు ఇద్దరు చెప్పారు. ఫస్ట్ డే అసలు ఏం చేసింది? ఫస్ట్ డే చెప్పు. ఫస్ట్ డే మేము డ్రాప్ చేసి వెళ్ళిపోయినాం కదరా. అప్పుడు ఏం ఆడిర్రా? అందరు డ్రాప్ చేసి వెళ్ళిపోయినాం. అందరూ కూర్చొని మీటింగ్ పెట్టారు ఆడ. సెల్ఫ్ ఇంట్రొడక్షన్. అందరి పేర్లు చెప్పి నీకు ఇష్టమైన ప్లేస్ అదంతా చెప్పేసారు. దాని తర్వాత బయటికి పోయి ఆడుకున్నారు. లేదు అదే వాలీబాల్ ఏమో ఆడినరు లేదా? బయటికి పోయి ఆడుకున్నాము. దాని తర్వాత డిన్నర్ జరిగింది. దాని తర్వాత మేము ఆ ఆడిటోరియంలో ఏదో జరిగింది, ఏదో ఈవెంట్ జరిగింది. అంటే అంత ముందుకు సంబంధించిన ఈవెంట్ జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ డే పడుకున్నాము, ఇచ్చినాము. ఇప్పుడు అంటే అందరి షెడ్యూల్ ఏంటిది అసలు? మార్నింగ్ ఎన్ని గంటలకు లేపుతారు? 6:30కి లేపుతారు. లేపి స్నానం చేసుకొని బ్రష్ చేసుకొని డ్రెస్ వేసుకొని
7:30కి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది. 7:30 to 8:15. 7:30 to 8:15 45 minutes సరిపోతుందా బ్రేక్ఫాస్ట్? ఏం పెట్టింది బ్రేక్ఫాస్ట్? రోజు ఒకటి ఉంటుంది. ఒకసారి ఓట్ మీల్ పెట్టిండు, ఇంకోసారి అబ్బాయి బ్రేక్ఫాస్ట్ గుర్తులే నాకు. ఇంకా 8:30కి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. 8:30 to 9:30. ఈ క్లాసెస్ అన్నీ ఎక్కడ జరిగినాయి? ఏ బిల్డింగ్లో జరిగినాయి? 3 బిల్డింగ్లు ఉన్నాయి. దాని తర్వాత 9:40కి ఇంకొక క్లాసు. దాని తర్వాత మార్నింగ్ బ్రేక్. ఈ 9:40 అయిపోయిన తర్వాత బ్రేక్. 10:40 to 10:55 వరకు బ్రేక్ ఇచ్చి అప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటాం. అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ తీసుకొని దాంతో ప్రాక్టీస్. దాని తర్వాత 10:55 తర్వాత 11 to 11:45కి ఇంకో క్లాస్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళా బ్రేక్ ఇస్తారు. 11:45 to 12:10 PM బ్రేక్ అయిపోయిన తర్వాత 12:15 to 12:45 లంచ్. దాని తర్వాత 12:45 to 1:15 బ్రేక్. దాని తర్వాత మళ్ళీ ఇంకో క్లాస్ 1:15 to 2:10. సరే, ఇప్పుడు నీకు చెప్పిన ఇన్స్ట్రక్టర్స్లో ఎవరు మోస్ట్ టాలెంటెడ్ అని నువ్వు అనుకుంటాను? ఈయన అసలు ఎక్స్ట్రాడినరీ మ్యూజిషియన్, సూపర్ ప్లే చేస్తాడు అసలు అని ఎవరిని అనుకుంటాను నీకు చెప్పిన టీచర్స్? వికీ పీటర్సన్ జెంక్స్ అని ఆమె కలిసింది కదా ఇప్పుడు లాస్ట్కు కలిసింది. ఆమె ఏం ప్లే చేస్తుంది? అంటే ఇప్పుడు మీకు అర్థం కాదు, అది ఒక్క ఇన్స్ట్రుమెంట్ ఉండదు. మా అన్ని స్పేస్ చేసి అన్ని ప్లే చేస్తారా? అన్ని ప్లే చేస్తుంది అన్నిటి- అంతగా. కానీ నేను ప్లే చేసే దాంట్లో మా గ్రూప్లో అన్ని ప్లే చేస్తుంది. ఆహా. నోట్స్ తెలుసా? ఓకే, ఇందాక మీరు ప్లే చేసిన కాన్సర్ట్లో మీరు ప్లే చేసారు కదా, ఆయనే కూడా ఇన్స్ట్రక్టరేనా? వాళ్ళలాగా వాళ్ళలాగా. ఆహా. ఓకే. అమ్మ, పెద్ద హై పిచ్ వినప్పుడు టాప్ టాప్ అని కొడుతూనే అసలు ఉన్నాడు. బాహుబలి అంత ఎలివేషన్ ఇచ్చిందిగా. అసలు సెకండ్ సాంగ్ ఇట్లా కాలుతోని కొట్టింది. టన్ 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 టన్. మస్తు ఎలివేషన్ అసలు. అది కూడా అంటే ఇష్టం. ఇదంతా ఎవరు కంపోజ్ చేసిండు? కాంపోజిషన్ ఎవరు అమెరికన్ కంపోజ్ చేసి ఈ కంపోజ్ చేసిందంతా నోట్స్లో ప్రింట్అవుట్ తీస్తారా కదా వాళ్ళు? తీసి ఇస్తారు. నోట్స్లో ప్రింట్అవుట్ తీసి ఆ మ్యూజిక్ బేస్డ్ అవి అన్నీ రాసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అదో పెద్ద తతంగమే. దానికి అది పడుతుంది. మరి అది కంపోజ్ చేసిన వాళ్ళే గ్రేట్ కదా. 3 సాంగ్స్ కదా. అంటే ఇప్పుడు కీరవాణి ఇవన్నీ చేస్తాడా కంపోజ్? ఇవన్నీ రాసి నోట్స్ రాసి ఇస్తాడా? దానికంటే మంచిగా చేస్తాడు. ఆ? దానికంటే ఎక్కువ చేస్తాడు సార్. ఎవరికంటే? వీళ్ళు అమెరికాలో అంతా జుజు వీళ్ళు అమెరికన్ మ్యూజిక్ డైరెక్టర్. కీరవాణి ఏడా ఇల్లేడా, ఆ? కీరవాణి ఏడా ఇల్లేడా. వీళ్ళు ఎలివేషన్స్ ఇస్తారు బాగా, అంటే మనోళ్ళు. కానీ ఈ రోజు బాగా చేసిండు, సూపర్ ఉన్నాయి. అంటే నువ్వు అక్కడ నిల్చున్నావు దాంట్లో కాబట్టి, నువ్వు ప్రాక్టీస్ చేసినావు కాబట్టి నీకు అదంతా ఎఫెక్టివ్ అనిపిస్తలేదు. కానీ మాకు డైరెక్ట్ మేము విన్నాం కదా మొత్తం సాంగ్, సూపర్. అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. నాకు రాలే, నాకు అసలు ఏమనిపించలేదు. ఎన్ని కాన్సర్ట్ చేసినావు కదా నువ్వు, ఎన్ని పార్టిసిపేట్ చేసినావు కదా, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చెప్పండి. లాస్ట్ కన్నా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. నీ రైటింగ్ చూసింది ఆమె? నా రైటింగ్ ఏమో రైటింగ్ గురించి మాట్లాడింది కదా ఆమె, మీ ఇన్స్ట్రక్టర్. చెప్పలేదా మేము ఆన్ స్టేజ్లో క్రియేట్ చేసిన మ్యూజిక్ వాళ్ళు ఇంకో గ్రూప్ రైట్ చేసిన క్రియేటివ్ రైటింగ్ వాళ్ళ గురించి బోర్డు మీద అప్పుడు నువ్వు రాసినావా? నా గురించి ఏం చెప్పలే, రైటింగ్ గురించి వాళ్ళ గ్రూప్ గురించి.
ఏదో అన్నది హీఈస్ ద గ్రూప్ హీఈస్ గ్రేట్ కంపోజరా ఏమో అన్నది. రైటర్ అని ఏమన్నా నేనేం రాదు. నెక్స్ట్ జనరేషన్కి బాబు ఇన్స్పిరేషన్. టార్చ్ బేర్ అరవింద్ సార్ ఆమె 60-70 ఉంటే అరా ఆమెకి పాపం. ఎక్కువనే ఉంటాయి. నీకంటే పైన ఉంటుంది. ఆమెను చూసినప్పుడు నాకు ఎవరు గుర్తుకొచ్చిందంటే మీ ఫస్ట్ టైం మిమ్మల్ని డిస్కవరీలా జాయిన్ చేసింది చూడు ఆమె. అదే నీకు మన ఈఎల్ మెడల్స్ అనౌన్స్ చేసింది చూడు. ఈఎల్ నువ్వు పాస్ అయినప్పుడు కుషల్ పొల్మారి మైకిల్ జాక్సన్ ఆమెనే అనిపించింది నాకు. అట్లా యాటిట్యూడ్ ఆ ఫేస్ స్ట్రక్చర్ అంతా అట్లనే. కానీ ఆమె ముసలోళ్ళ లెక్క మెల్లగా ఇట్లా నడవదు, ఆమె కొట్టదు మెల్లగా ఇట్లా. అంతేనా? అంతేనా? డ్రమ్సా? డ్రమ్స్, షేకర్స్, ప్రతి ఇండియన్ డ్రమ్ ఉంటుంది చూడు, టంగ్ 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 యాక్టివ్గా కొడుతుంది. అది కొడుతుంది. ఘోరంగా కొడుతుంది. అయితే వీళ్ళకి ఏం చేయాలంటే బాహుబలి అసొంటి లేకపోతే ఇంకా వేరే వేరే మ్యూజిక్స్ అది వేరట్టున్నది దాని గమ్ము. అటు ఇటు ఇటు లేదు దాన్ని అది అసలు ఎందుకు అట్లా నిల్చుంటుంది తెలుసా ఆబ్జెక్ట్? అది ఎందుకు షేర్ చేసుకో, నీ ఎక్స్పీరియన్స్ ఇట్లా షేర్ చేసుకో. అట్లనే అంటే పేరెంట్స్ లేకుండా, ఫోన్ లేకుండా, ఏం 1 వీక్ అసలు ఎట్లా అనిపించింది? సోషల్ యాక్టివిటీస్ ఏం లేకుండా, ఫోన్ మొత్తం లేదు కదా ఇక. ఫోన్ లేదు, టైం లేదు, వాచ్ లేదు. అంటే ఫోన్ అసలు ఉన్నదా లోకంలో అన్నట్టు అనిపించింది. అసలు ఎలక్ట్రానిక్ లేవు కదా. ఫ్రెండ్స్ తో మాట్లాడడమే అంతే. ఫ్రెండ్స్ తో మాట్లాడడం, ఆడుకోవడం, మ్యూజిక్ ప్లే చేయడం. అయినా వాళ్ళు అంతా ఏం మాట్లాడతారు, పిచ్చి పిచ్చి మాట్లాడతారు వాళ్ళు. నీ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది? అంటే ఆ లైఫ్ చూసినావు, ఇది కూడా చూసినావు 1 వీక్. ఏదో అనుకున్నా ఎక్స్పీరియన్స్ మంచిగా ఉన్నదంట. ఎక్స్పెక్ట్ చేసింది వేరు. అది నువ్వేం ఎక్స్పెక్ట్ సరే, చేసినావు? పోయేటప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేసినావు నువ్వు? ఈ ఇంద్ర ఇది అంతా అనుకున్నావా? అదే అంతేగా. అవసరమా ఈ మ్యూజిక్ క్యాంప్? అసలు వాడికి ఇంట్రెస్ట్ లేదు, పోవడం ఇష్టం లేకుండే. ఇష్టం లేదు నాకు. 1 వీక్ అంటే 1 డే అంటే అది వేరు, కానీ ఈ 1 వీక్ ఏంటి అసలు? అదే పోయి ఇంటికి పోయి రావడం అంటే ఓకే. మరి ఇప్పుడు ఇక నేను పోను అంటే ఇక మళ్ళీ డాడీ ఊకోడు ఇక నీ వాడు. 3 hours జర్నీ అనిపించింది. తర్వాత ఒక 2 days అయినాక ఫన్ చాలా టాలెంటెడ్ ఇన్స్ట్రక్టర్ టీచర్స్ ఉన్నారు అనిపించింది. అంతేనా? వాళ్ళు అట్లా కాదురా, వాళ్ళ కమిట్మెంట్ చూడు ఎంత. ఆమె 70 years అసలు ఆమె పని చేయని అవసరమే లేదు ఆమె, తెలుసా? పెన్షన్ వస్తుంది, ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆమె డెడికేషన్ చూడు, ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తూ నేర్పిస్తూ, ప్యాషన్ అది అంతే. అదే మనోళ్ళు అయితే 60 సంవత్సరాలు కాగానే గతం డామ్ బాయ్ గుడ్ బాయ్. రిటైర్మెంట్ ఎప్పుడు వస్తుందా అనేది వీళ్ళు 70, 80, 90 దాకా కూడా నాట్ అవుట్. చాట్ జీపీటీ గురించి చెప్తలేడు ఆయనకు అది నచ్చదట కదా. నాకు ఆయనకి నచ్చదు. ఆయన చెప్తా అంటే న్యాచురాలిటీ పోతుంది, న్యాచురాలిటీ పోతుంది, ఆర్టిఫిషియల్ అవుతుంది. మ్యూజిక్ కూడా ఆర్టిఫిషియల్. ఇప్పుడు చాట్ జీపీటీ కొట్టిస్తే అందులో అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తే అది కంపోజిషన్ ఇస్తుంది కదా. ఇప్పుడు అట్లనే ఇస్తారు కదా సాంగ్స్. నాకు మాకు వినవడలేదు సరిగా మైక్. న్యాచురాలిటీ మిస్ అవుతుంది, అంతా ఆర్టిఫిషియల్ అయిపోతుంది అంటాను. ఎంత ప్రౌడ్గా చెప్తాను మై మదర్ అండ్ మై స్టెప్ డాడ్ అని.
నాకు ఫస్ట్ టైం చెప్పడం స్టెప్ డాడ్ అని నాకు కూడా మైండ్ పోయింది. మదర్ అని చెప్పిండు, ఓకే ఫైన్ చెప్పిండు రిహార్సల్లో మా మదర్ వస్తుంది ఇట్లా హాయ్ చెప్తుంది, హాయ్ చెప్పండి అన్నాడు. ఓకే మదర్. స్టెప్ డాడీ గురించి ఏం చెప్పలే. లాస్ట్ మైక్ తీసుకొని దిస్ మై మదర్ అండ్ స్టెప్ డాడ్ ఆర్ హియర్ అంటే కామన్. వాళ్ళు అట్లా అట్లా పెరిగిండ్రు వాళ్ళు. డిఫరెంట్ లోకం. మళ్ళీ మనది చూస్తే వాళ్ళు అంత ఏదేంది ఇట్లున్నది అనుకుంటారు, ఇట్లా కూడా ఉంటుందా అనుకుంటారు వాళ్ళు.